హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే డార్జిలింగ్లో ఫస్ట్ డే. ఇంకా డార్జిలింగ్ అందాలను చూడటానికైతే స్టార్ట్ అయ్యాం మేము. ఇప్పుడైతే మార్నింగ్ 6 అవుతుంది. బయట అయితే వెదర్ ఇలా ఉంది. ఒకవైపు ఏమో చిన్నగా అయితే వర్షం పడుతుంది. చూడండి వెదర్ అయితే మొత్తం ఎలా ఉందో, మొత్తం ఫాగుతో అయితే ఉంది. మేమైతే నిన్న ట్రావెల్స్లో ప్యాకేజీ మాట్లాడుకున్నాం కదా, వాళ్ళైతే కారు పంపించారు. మనకి ఇలాగా డ్రైవర్ని ఇచ్చి అయితే కారు పంపిస్తారు. ఇంకా ఈవినింగ్ వరకు అయితే మొత్తం డార్జిలింగ్ తిప్పేసి మనకి తర్వాత మళ్ళీ హోటల్ రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఇదిగోండి, ఇదే మన ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అయితే బటాషియా. మొత్తం వెదర్ అయితే కూల్గా ఉంది. చూడాలి లోపలైతే ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. చిన్నగా వర్షం అయితే పడుతుంది. మొత్తం వెదర్ అయితే ఫాగ్తో నిండిపోయింది. ఇంకా నార్మల్గా ఎండ ఉండేటప్పుడు అయితే చూడటానికి వ్యూ పాయింట్ అది చాలా బాగుంటుంది. కాకపోతే ఈ వెదర్ వల్ల ఏంటంటే ఇలా ఉంది. మనకి ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాక చూడండి లోపలైతే ఎలా ఉందో, మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది చూడటానికి అయితే. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే డార్జిలింగ్ ట్రెడిషనల్ డ్రెస్సులు వీళ్ళు వేసుకున్నాయి. మనకి కావాలంటే రెంట్కి ఇస్తారు. ఒక డ్రెస్కి ఏమో 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఫొటోస్ అవి దిగినాక మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడమే. వాళ్ళే మనల్ని అయితే దగ్గరుండి రెడీ అయితే చేస్తారు. మనకి ఈ డ్రెస్సులు అయితే ప్రతి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాయి రెంట్కి అయితే ఇవ్వడానికి. చూడండి ఎంతమంది అయితే ఇలా రెడీ అయ్యారో. ఇదిగోండి, ఇదైతే ఫ్రీడమ్ ఫైటర్స్కి గుర్తుగా అయితే ఇలా నిర్మించారంట. ఇదిగోండి, మనకి లోపలైతే చూడండి ఎలా ఉందో, మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం చూడటానికి. చూడండి ఎలా ఉందో. ఇలా మనకి కిందకి నడుచుకుంటూ వెళ్తే అక్కడైతే వ్యూ పాయింట్ చూడటానికి అయితే బాగుంటుందట. అటువైపు అయితే వెళ్తున్నాం. కాకపోతే మొత్తం ఫాగ్ అయితే ఉంది. ఇప్పుడు కానీ ఎండ వస్తే మాత్రం చాలా బాగుంటుంది చూడటానికి వ్యూ అయితే. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ అయితే 14 degrees ఉంది. అందుకే చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. ఇదిగోండి, ఇప్పుడైతే ఎండ వస్తుంది. ఇంకా అందరూ వెళ్ళి వ్యూ పాయింట్ చూడటానికి అయితే పరుగులు తీస్తున్నారు. చూడండి, మనకి ఫాగ్ ఉండడం వల్ల ఇదంతా అయితే కనిపించలేదు కదా, ఎండ రాగానే ఎలా కనిపిస్తుందో వ్యూ పాయింట్ మొత్తం అయితే. ఇదిగోండి, అందరూ అయితే ఇంక వెళ్తున్నారు వ్యూ చూడటానికి అయితే. అసలు మనకి ఇప్పటి వరకు అయితే మొత్తం వ్యూ కనిపించలేదు కదా, ఇది ఇప్పుడు ఎండ రాగానే ఎలా కనిపిస్తుందో చూడడానికి. చూడండి మొత్తం వ్యూ అయితే ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనకి హిమాలయ పర్వతాలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి మొత్తం జూమ్ చేసి చూస్తే ఎలా కనిపిస్తుందో. మనకు వ్యూ పాయింట్ అది దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కలగడానికి అయితే ఇక్కడ బయోస్కోప్లో కూడా చూడవచ్చు. దానికేమో 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇలా మా పిల్లలు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చూడటానికి ఉంది. ఇక్కడ నుంచి మనకి చైనా బోర్డర్ కూడా బాగా కనిపిస్తుంది. బయోస్కోప్లో చూస్తుంటే వాళ్ళకైతే దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే కలిగిందంట చెప్పారు. ఇంకా తర్వాత నేను కూడా చూశాను, బాగుంది చూడటానికి వ్యూ అయితే. దీంతో ఫాగ్తో ఇప్పటి వరకు అయితే ఈ సిటీ మొత్తం క్లోజ్ చేసేసినట్టే ఉండేది. ఇప్పుడు చూడండి వ్యూ ఎలా ఉందో చూడటానికి. అసలు ఇక్కడ ఒక ఊరు ఉందనే సంగతి కూడా తొలంతా తెలియలేదు మాకైతే. ఫాగ్ అలా వెళ్ళిపోగానే మొత్తం అయితే ఇలా కనిపిస్తుంది వ్యూ మనకి. హిమాలయ పర్వతాలు అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఏదో ఇంకా ఎండ రావడం వల్ల ఈ మాత్రం వ్యూ అయితే చూడగలిగాము. లేకుంటే అసలు ఏం కనిపించేదే కాదు, మొత్తం ఫాగే కనిపించింది. మా అదృష్టం బాగుండి కొంచెం సేపు అయితే ఎండ వచ్చింది. మళ్ళీ తర్వాత ఎండ అంతా పోయి మళ్ళీ ఫాగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ వెదర్ ఎప్పుడు కూల్గానే ఉంటుంది కదా, ఇంకా ఎండ రావడమే కష్టం అసలు మేము మార్నింగ్ అయితే ఫస్ట్ సన్ రైజ్ చూడటానికి వెళ్ళాలనుకున్నాం. కాకపోతే వర్షం పడటం వల్ల అదైతే క్యాన్సిల్ అయింది. ఇంకా అలా అని ఇక్కడికైతే ఫస్ట్ వచ్చాము. ఇక్కడ దగ్గరలోనే టైగర్ హిల్స్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే సన్ రైజ్ చూడటానికి చాలా బాగుంటుందంట. దానికోసం వెళ్ళాలంటే మార్నింగ్ 4 గంటలకే లెగిసి అయితే వెళ్ళాలి. కాకపోతే వర్షం వల్ల అదైతే కుదరలేదు. మేమైతే అక్కడికి వెళ్దామని 4 గంటలకే రెడీ అయిపోయాము. వర్షం పడటం వల్ల మళ్ళీ లేటుగా అయితే స్టార్ట్ అయ్యాము. ఫాగ్ మొత్తం వెళ్ళిపోయి చూడండి వ్యూ అయితే చూడటానికి ఎంత బాగుందో. ఎంతసేపు ఇక్కడ ఉన్నా ఉండాలనిపిస్తుంది. చూడటానికి అయితే అంత బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఫ్లైట్ నుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి మేఘాలు, అలా అయితే కనిపిస్తుంది చూడటానికి. చూడండి మా పెద్దోడైతే ఫోటోలకి ఎలా పోజులు ఇస్తున్నాడో. వెనకాలే దగ్గరలోనే మంచు కొండలు ఉంటున్నట్టు భలే వచ్చింది కదా ఈ పిక్ అయితే మాత్రం. ఇదిగోండి, ఎండ వచ్చిన తర్వాత అయితే మొత్తం వ్యూ అయితే చూడటానికి ఇలా ఉంది. ఎంత బాగుందో చూడటానికి అయితే మాత్రం. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది, ట్రైన్ వస్తుందేమో మరి.
దీని చుట్టూ చూడటానికి ఇలా రైల్వే ట్రాక్ కూడా సెట్ చేసినట్టున్నారు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా స్వెటర్లు అయితే మాత్రం సేల్ చేస్తున్నారు, టోపీలు గట్ట. మా పెద్దోడైతే ఇంకా స్వెటర్లు చూసాడో లేదో చలి పెడుతుందని స్వెటర్ అయితే కొనుక్కున్నాడు. ఇంకా మా పిల్లలు బయోస్కోప్లో చూసి చాలా బాగుందన్నారు కదా, నేను కూడా చూశాను. చూడటానికి వ్యూ అయితే దగ్గర నుంచి చూసినట్టు భలే కనిపిస్తుంది, చైనా బార్డర్ అన్నీ కూడా. ఇదిగోండి మా పెద్దోడైతే ఈ స్వెటర్ కొనుక్కున్నాడు, 350 పడింది ఈ స్వెటర్ అయితే. అందరూ అయితే ఇంకా డార్జిలింగ్ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని తెగ ఫోటోలు అయితే దిగిపోతున్నారు. ఇంకా ఎక్కడ పెడితే అక్కడైతే ఐ లవ్ డార్జిలింగ్ అని ఇలా అయితే సెట్ చేసి మనకి ఎక్కడ పెడితే అక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇలా స్వెటర్లు టోపీలు అయితే సేల్ చేస్తూ ఉంటున్నారు. ఇంకా ఇక్కడైతే మొత్తం చూసేసాము. ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు కదా, ఎక్కడైనా బయట టిఫిన్ చేసి ఇంకా నెక్స్ట్ పాయింట్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాం టిఫిన్ చేయడానికి. ఫస్ట్ అయితే డార్జిలింగ్ స్పెషల్ టీ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఆలూ పరోటా అండ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇక్కడ బుద్ధుడి టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వచ్చాము. చూడండి మొత్తం కొండ అయితే ఇది. ఈ టెంపుల్ అయితే మనకి రోడ్ నుంచి ఇలా కిందకైతే ఇంత డౌన్లో అయితే ఉంది. రోడ్డు నుంచి డౌన్కి అయితే కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇదంతా అయితే కొండ ఏరియాలోనే ఉంది. చూడండి చూడటానికి ఎలా ఉందో. ఇంకా మా పెద్దోడైతే అక్కడ నిల్చున్నాడు, వాడికి ఏమో దిగుతున్నట్టు వీడియో తీయాలంట. అదిగోండి నా కోసం వెయిట్ చేస్తున్నాడు వీడియో తీయమని. వాడైతే ఫాస్ట్గా దిగిపోతున్నాడు. నేనైతే ఇంకా దిగలేకపోతున్నా, వర్షం పడింది కదా, మొత్తం వాటర్ వల్ల కాలు అయితే స్లిప్ అవుతున్నాయి. వీడియో తీయమని చెప్పి వాడైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు, నేను ఇంక వెనకైతే ఉండిపోయా. ఇదిగోండి మనకి లోపల అయితే టెంపుల్ ఎలా ఉంది, లోపలికి పోయి చూద్దాం ఎలా ఉందో లోపల అయితే. మనకి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఏదండి ఇలా పెట్టారు, మొత్తం అటువైపు ఇటువైపు బొమ్మలు అయితే. లోపల అయితే ఎలా ఉందో చూద్దాం పదండి. ఇదిగోండి లోపల అయితే మనకి ఇలా చిన్న షాప్ లాగా అయితే పెట్టారు. ఇంకా లోపలికి వెళ్తే మనకి బుద్ధుని టెంపుల్ అయితే చూడండి లోపల ఎలా ఉందో. బుద్ధ విగ్రహం అయితే భలే ఉంది, చాలా బాగుంది చూడటానికి అయితే. మనకి లోపల మొత్తం కలర్ఫుల్గా అయితే ఇలా డెకరేషన్ చేశారు. ఇంకా ఎక్కడ పెడితే అక్కడ బుద్ధని విగ్రహాలు అయితే బాగున్నాయి చూడటానికి. ఇంకా టెంపుల్కి ఆపోజిట్లో ఇలాగ మనకి స్వెటర్ షాప్ కూడా పెట్టారు. చెప్పాను కదా ఎక్కడ పెడితే అక్కడైతే మనకి ఇలాగ స్వెటర్ షాపులు అయితే ఉంటాయి అవైలబుల్గా. ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ కదా, ఎలాగ అవసరం పడతాయని ఇవైతే ఉంటాయి. ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. నెక్స్ట్ వ్యూ పాయింట్ చూడటానికి అయితే ఇదిగోండి ఇదే డార్జిలింగ్ రైల్వే స్టేషన్ అంట. ఏదో చిన్న రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే టైగర్ హిల్స్ వ్యూ పాయింట్ చూడటానికి అయితే వెళ్తున్నాం. అసలు మార్నింగ్ ఫస్ట్ మనం ఇక్కడికే రావాల్సింది, కానీ వర్షం వల్ల రాలేదు. ఇప్పుడైతే వస్తున్నాం. వ్యూ అయితే ఎలా ఉందో చూడాలి. ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి మొత్తం ఫైన్ ట్రీస్తో ఎలా ఉందో మొత్తం వ్యూ అయితే చూడండి. మొత్తం మనకి ఎక్కడ చూసినా ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి, చాలా పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఇలా మనం కొండ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి వచ్చేసాం టైగర్ హిల్స్కి అయితే. వ్యూ చూడడానికి ఇక్కడైతే చాలా బాగుంటుందని చెప్పారు చాలామంది అయితే, కానీ ఫాగ్ వల్ల ఏమీ కనిపించడం లేదు. మనకి ఫాగ్ లేనప్పుడు అయితే ఇదిగోండి నేను పిక్ పెట్టాను కదా, ఇలా అయితే కనిపిస్తుందంట. కానీ వర్షం వల్ల అసలు ఏం కనిపించడం అయితే లేదు. చూడండి ఇక్కడ పువ్వులు అయితే ఎలా ఉన్నాయి కలర్ఫుల్గా. ఇదిగోండి మొత్తం వ్యూ అయితే ఫాగ్తో నిండిపోయింది, అసలు ఏం కనిపించడమే లేదు. చూడండి ఎలా ఉందో మొత్తం ఫాగ్ అయితే. మేమైతే వెయిట్ చేస్తున్నాం ఎండ వస్తుందేమో అని. అలాగైతే మనకు వ్యూ చూడటానికి బాగుంటుంది కదా. ఇంకా బాగా చల్లగా అయితే ఉంది. మా పండు అయితే వేడివేడిగా మ్యాగీ అయితే తీసుకొచ్చాడు మా కోసం అయితే. మాకైతే ఫుల్గా చలి పెడుతుంది, ఇలాంటప్పుడైతే వేడివేడిగా ఇలా మ్యాగీ తింటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇదిగోండి మా వాళ్ళు అయితే తినేస్తున్నారు నాకు పెట్టకుండా. ఇంకా మా పండు అయితే నాకు పెట్టమంటే వాడే తినేస్తున్నాడు చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే బాగా చలి పెడుతుంది కదా, ఇలా వేడివేడిగా తినడం వల్ల ఏమో మరి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదిగోండి ఇక్కడ మనకి బయట అయితే ఇలా మ్యాగీ అలా సేల్ చేస్తారు. ఇక్కడ డార్జిలింగ్ టీ అండ్ మ్యాగీ అయితే మనకి సేల్ చేస్తారు. ఇదిగోండి ఇదైతే స్వెటర్ షాపు. ఈ ఫాగ్ వల్ల ఏం కనిపించకపోయినా నేను మాత్రం ఇదిగోండి వీడియోలు అయితే ఇలా రికార్డ్ చేసుకుంటున్నాను.
ఎండ వస్తే బాగుండేది కానీ రాలేదు. చూద్దాం ఇంకా కొంచెంసేపు అయితే వెయిట్ చేసి. ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ అయితే 14 degrees ఉంది. ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసాం, ఎండ అయితే రాలేదు. ఇంకెందుకని వెళ్ళిపోతున్నాం. ఇంకా మేమైతే ఈ వ్యూ పాయింట్ చూద్దామని మార్నింగ్ 4 గంటలకు లెగిసి రెడీ అయ్యాము. కాకపోతే వర్షం వల్ల రాలేకపోయాము. ఇప్పుడు వచ్చాం, కనీసం ఇప్పుడైనా కనిపిస్తుందని. కాకపోతే ఇప్పుడు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఇలా ఇంకా ఏమీ చేయలేక మేమైతే వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ప్లేస్కి అయితే. ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసాం కానీ ఎండ అయితే రాలేదు. ఇంకెందుకని కిందకైతే వచ్చేస్తున్నాము. చూడండి కిందకు వచ్చిన తావైతే ఎలా ఉందో. మొత్తం ఈ గోడ అంతా అయితే నాచుతో నిండిపోయింది. ఇంకా మనకి మధ్యలో చిన్న టెంపుల్ కూడా ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇదిగోండి టెంపుల్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ అయితే జపనీస్ టెంపుల్ అండ్ పగోడా ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇదిగోండి ఇక్కడైతే ట్రైన్ ఇంజిన్ మనకి ఇలా కనిపించింది. ఇదిగోండి జపనీస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకు ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది కానీ ఎటు చూసిన చెట్లతో వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా ఇలా అయితే మనం లోపలికి ఎంట్రన్స్ ఉంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అదే పగోడా. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడికైతే వెళ్దాం. ఇలా లోపలికి వచ్చినాకైతే స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ప్రేయర్ టైం అంట, అందుకని అన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ప్రేయర్ కోసం అయితే. చూడండి లోపలైతే ఎలా ఉందో, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. చాలా బాగుంది లోపలైతే చూడటానికి మనకి. ఇదిగోండి ఇక్కడ బుద్ధిజంలో ఉంటారు కదా, వాళ్ళైతే ఉన్నారు. ప్రేయర్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ప్రేయర్ అయితే ఎలా చేస్తారో అనేసి. ఇదిగోండి ఇలా అయితే సెట్ చేస్తున్నారు. దీంతో మనకి డప్పుల్లాగా అయితే కొట్టడానికంట ఇది. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కావాలంటే ప్రేయర్లో కూర్చోమంటున్నారు. మేము కూడా కూర్చున్నాం. చూద్దాం, మేము కూడా ఎప్పుడు చూడలేదు కదా ఎలా ఉంటుందో అని. ఇలా ప్రేయర్ చేయడం చాలా బాగుంది. ఇంకా ప్రేయర్ అయిపోయినాకైతే బయటకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ పగోడా ఉంది కదా, అది చూడటానికైతే. ఈ జపనీస్ టెంపుల్ నుంచి పగోడాకి అయితే ఇలా వెళ్ళాలి. ఇదిగోండి మధ్యలో అయితే మొత్తం పూల చెట్లతో భలే పెట్టారు. వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. మొత్తం అయితే ఫాగ్తోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇవన్నీ అయితే బంతిపూల చెట్లు పెట్టారు. పువ్వులు భలే వచ్చాయి చిన్న చిన్నగా. చూడండి ఎలా ఉన్నాయో, అటు ఇటువైపు అయితే భలే పెట్టారు. ఇదిగోండి ఎన్ని మెట్లు ఉన్నాయి. ఈ మెట్లన్నీ పైకి ఎక్కి అయితే వెళ్ళాలి. పైన బుద్ధుని విగ్రహం అయితే ఉందంట, చాలా బాగుంటుంది అంత పెద్దగా చూడటానికి. మేము కూడా వెళ్తున్నాం చూడటానికి పైకి అయితే. ఫాగ్ అయితే మాత్రం మొత్తం వెదర్ని కప్పేస్తుంది. ఇంకా చూడటానికి వ్యూ ఏం కనిపించడం లేదు అసలు. చూడండి పొగోడ అయితే ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇంకా చాలా బాగుంది కూడా చూడటానికి. చూడండి ఇదిగోండి వీళ్ళైతే అక్కడ టెంపుల్ నుంచి ప్రేయర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వరకు అయితే వచ్చారు. ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇదిగోండి ఇలా డప్పులు కట్టుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక పైకి వెళ్ళాలి ఇలా మెట్లు ఎక్కుకుంటూ అయితే. పైకి వెళ్ళిన తర్వాత అయితే మనకి బుద్ధుని విగ్రహం అయితే చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా. ఇంకా మనకి చుట్టూ అయితే ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి, మనకి చూడటానికి పెట్టారు. ఇంకా మా పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపిస్తుంది ఇంకా. ఇదిగోండి మనకు పగోడ అయితే మొత్తం ఇలా అయితే కనిపిస్తుంది. కానీ చలి మాత్రం విపరీతంగా వేస్తుంది. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫాగ్ ఇలానే ఉంటుంది. ఇంకెప్పుడు తగ్గుతుందో ఏంటో మరి.
ఇంకా ఈ పగోడా చుట్టూ అయితే ఇలా మొక్కలైతే పెట్టారు. అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఈ రోజుకైతే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంటాయి ఆ వీడియోలు అయితే. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.